హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తింటి సుబ్రహ్మణ్యం. ఈ వీడియోలో వచ్చేటప్పటికి మా హోమ్ టౌన్ అయిన నర్సరావుపేటలో రీసెంట్గా సెప్టెంబర్ 29, 2024 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మాకు వన్ ఆఫ్ ద ఫేమస్ హాస్పిటల్స్ అయిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారు 5K వాక్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఈ 5K వాక్లో దాదాపు 4,000 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఒక టీషర్ట్ అండ్ క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి. సో మీరు చూడొచ్చు, ఈ వీడియోలో అందరూ వైట్ కలర్ క్యాప్ అండ్ వైట్ కలర్ టీషర్ట్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో మీరు చూడొచ్చు, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవారు మా హోమ్ టౌన్ అయిన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. నర్సరావుపేటలో ఇంతకుముందు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. మనసు చల్లంగా ఉండా, నీ గుండె పదిలంగా ఉండా అని ఇవాళ పొద్దున్న ఈనాడులో క్యాప్షన్ పెట్టారు. అంటే మనసు బాగుండాలి. ఇవాళ ఆధునికంలో అందరం కూడా సైన్స్ టెక్నాలజీ పెరిగినా కానీ మనం అందరం కూడా పరిగెడుతూ ఉన్నాం. దేనికోసం? డబ్బు కోసం పరిగెడుతున్నాం, ఆరోగ్యం కోసం. అంటే స్ట్రెస్ పెరిగిపోయింది మనుషుల్లో. చిన్నపిల్లలకి స్ట్రెస్, చదువుకోవాలంటే పెద్దవాళ్ళకి ఉద్యోగాల్లో స్ట్రెస్, ఈ విధంగా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల గుండె జబ్బులు ఎక్కువని. మరి ఈ మధ్య కాలంలో అయితే కరోనా వచ్చిన తర్వాత కరోనా వల్ల హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మరి గుండె డాక్టర్లు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంతో శుభదినం. ఒకటే దేశం మనది, నిజం నిజం. ఒక్కటే జాతి మనది, అదే నిజం అదే నిజం. ఒకటే దేశం మనది, నిజం నిజం. ఒక్కటే జాతి మనది, అదే నిజం అదే నిజం. వర్ణాలెన్నైనా ఉన్న, కులములెన్ని ఉన్నా, వనంలోని చెట్టు మనం, వసుదైక కుటుంబం. ఒకటే దేశం మనది, నిజం నిజం. ఒక్కటే జాతి మనది, అదే నిజం అదే నిజం. గుండెల థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసి ఇవన్నీ కొంతమంది పట్టుకొని నడిస్తే బాగుంటుంది అండి. కొంతమంది పట్టుకొని నడిస్తే బాగుంటుంది. ఈ ఈవెంట్ అనేది జనానికి అవేర్నెస్ కోసం, హార్ట్ గురించి నాలెడ్జ్ కోసం పెట్టింది. ఈ ఈవెంట్ మొత్తం 5 కిలోమీటర్స్ వాక్ ఉంటుందండి. సో ఫస్ట్ మా ఊర్లో స్టేడియం ఉంటుంది. స్టేడియం దగ్గర నుండి బరంపేట నుండి రెడ్డి కాలేజ్ నుండి మల్లం సెంటర్ నుండి మళ్ళీ స్టేడియం దగ్గరికి అందరూ నడుచుకుంటూ వెళ్ళాము. ఖచ్చితంగా నడుచుకుంటూనే వెళ్ళాము. అండ్ ఇందులో మన ఎక్స్-ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు గారు, నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, అండ్ మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ గారు కారసాని శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ ఊర్లో వేరే డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేశారనమాట. అందరూ 5 కిలోమీటర్స్ అనేది నడవటం జరిగింది, చాలా మంది వరకు. సో మీరు చూడొచ్చు క్రౌడ్ అనేది. సో నేను ఆల్రెడీ చెప్పా కదా, 4,000 పీపుల్కి పైన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. అండ్ దాదాపు 2,000 మంది అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికి మార్నింగ్ 5కే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 5 నుండి 6 వరకు మనకి టీషర్ట్ అండ్ క్యాప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో 5 కల్లా అందరూ వచ్చేసి టీషర్ట్స్ అండ్ క్యాప్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ తర్వాత మన డాక్టర్స్ వీళ్ళందరూ వచ్చేటప్పటికి అలా అవుతుంది. ఇంకా అప్పటి నుండి మనం అందరం వాకింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో 5 కిలోమీటర్స్ వాక్లో నేనైతే కేవలం వీడియో కోసం రన్నింగ్ చేయాల్సి వచ్చింది. సో 5 కిలోమీటర్స్ వాక్ కాస్త 5 కిలోమీటర్స్ రన్లా తయారైందనమాట వీడియో కోసం, జస్ట్ అలా. సో నాకు కూడా బాగానే ఎక్సర్సైజ్ అయింది. అండ్ అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ 5 కిలోమీటర్స్కి నడవటం జరిగింది. ఓకే, సో చాలా బాగా జరిగింది ఈ ఈవెంట్ అయితే. అండ్ నేను కూడా ఇట్లా ఫస్ట్ టైం అనేది పార్టిసిపేట్ చేస్తున్నాను ఇట్లా మా ఊర్లో. సో ఇంతకుముందు పెట్టినప్పుడు నేను
టౌన్లో లేను. సో ఇదే ఫస్ట్ టైం నేను ఇట్లా పార్టిసిపేట్ చేయడం, చాలా బాగా అనిపించింది. ఈ ఈవెంట్ నార్మల్గా ఎవ్రీ ఇయర్ చేస్తారండి. అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా బాగా క్రౌడ్ అనేది ఎక్కువ వచ్చారు. అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ తర్వాత వాళ్ళ ఎస్టిమేషన్ ఈస్ జస్ట్ ఫర్ 500 పీపుల్ మాత్రమే. ఆ 500 పీపుల్కే రిజిస్ట్రేషన్స్ ఇచ్చేసి వాళ్ళ వరకే టీషర్ట్ అండ్ క్యాప్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నారు. బట్ రిజిస్ట్రేషన్స్ అనేది రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. సో ఆ నెంబర్ని 2500 వరకు పెంచారు రిజిస్ట్రేషన్స్. సో ఆ 2500 వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకే టీషర్ట్ అండ్ క్యాప్ ఇవ్వటం జరిగింది. అండ్ ఎక్స్ట్రా వాళ్ళకి పార్టిసిపేట్ అయితే చేయొచ్చు, బట్ టీషర్ట్ అండ్ క్యాప్ అయితే లేదు. వాళ్ళు ముందలే ఇది ఇంటిమేట్ చేశారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మా ప్రీవియస్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు గారు అండ్ ఇతర డాక్టర్స్ అండ్ మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ యొక్క ఎండి డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి గారు. అండ్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది కూడా డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి గారే. ఆయనే ఎండి. ఆ హాస్పిటల్ తరఫు నుండి ఈ ఈవెంట్ అనేది ప్రతి ఇయర్ జరుగుతుందన్నమాట. సో ఈ ఇయర్ కూడా చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ చాలామంది క్రౌడ్ అనేది రావటం జరిగింది. నడుస్తున్న వ్యక్తి మా హోమ్ టౌన్ అయిన నర్సాపేటలో ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామర్ అనమాట, ఎన్ఆర్టీ యూత్ ఫోర్స్ పేజ్. కనపడుతున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ గణేష్ అండ్ రవితేజ. వీళ్ళు కూడా నాతో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈ 5K వాక్ మొత్తంలో మనకి వాటర్ అనేది కూడా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఓవరాల్గా. నాతో పాటు నా కో యూట్యూబర్ రవీంద్ర కూడా ఉన్నాడు. చూడండి, అద్దంకి కుర్రోడు. యాక్చువల్గా వీడియో చాలా లాంగ్ వచ్చిందండి, అందుకని పార్ట్స్గా డివైడ్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇదంతా పార్ట్ 1 అనమాట. ఈ వీడియో మొత్తం ఓన్లీ వాకింగ్, మేము 5K వాక్ ఎలా చేసాము, ఎవరెవరు చేశారు, ఎంత క్రౌడ్ ఉంది అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మ్యాక్సిమం కవర్ చేశాను. అండ్ తర్వాత మేము స్టేడియంకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేశారనమాట. సో హార్ట్ అటాక్స్కి ఎలా సిమ్టమ్స్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేయాలి, లేకపోతే కొలెస్ట్రాల్ గురించి అండ్ బీపీ గురించి, వీటన్నిటి గురించి చెప్పారు. అండ్ సిపిఆర్ మెయిన్ థింగ్, ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, ఏ సిచ్యువేషన్లో చేసుకోవాలి అనేది కూడా చూపించడం జరిగింది.
సో అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి అన్నమాట. సో ఇందులో పెడితే మనకి లాంగ్ అయిపోతుంది, బోర్ కొడుతుంది. సో అందుకని అవి పార్ట్ 2 పార్ట్ 3 లాగా అవి అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆ వీడియోస్ కూడా చూడండి అండ్ మీరు కూడా వాటి గురించి తెలుసుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సైకిల్ డ్రా కూడా తీయటం జరిగిందండి. 4 సైకిల్స్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరిగింది గిఫ్ట్ లాగా. సో లక్కీ డ్రాలో ఎవరైతే నేమ్స్ వస్తాయో వాళ్ళు అండ్ 2 పీపుల్ మెన్ 2 పీపుల్ ఉమెన్కి ఇవ్వటం అనేది జరిగింది. అండ్ ఫైనల్గా అయితే స్టేడియంకి వచ్చాము. సో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేశారనమాట. సో ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ అందరం తిన్నాము, బాగుంది. Please subscribe. Please subscribe.